హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా మన వ్లాగ్లోకి వెళ్తే ఈరోజు మేము ఊరికి వెళ్తున్నాం అనమాట. ఎందుకు ఏంటి అంటే మేడారం జాతర అయితే స్టార్ట్ అయింది కదా, సమ్మక్క సారక్క జాతర అయితే, అందుకోసం అయితే వెళ్తున్నాం అనమాట. ఇంట్లో దేవుని చేసుకొని ఇంకా జాతరకి అయితే వెళ్ళాలన్నమాట. సో నేను ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినా, పిల్లలిద్దరిని తీసుకొని అయితే స్టార్ట్ అయినా అనమాట. పిల్లలతో జర్నీ అంత ఈజీ కాదనమాట, అందులోనూ మా పిల్లలతో అయితే అంతకన్నా ఈజీ కాదనమాట. చాలా సతాయిస్తారు. వాళ్ళ డాడీ ఉంటే మాత్రం కామ్గా కూర్చుంటారు బస్సులో, లేదంటే నన్ను సతాయిస్తూ ఉంటారు అనమాట. ఇద్దరు కొట్లాడతారు కూడా బస్సులో. సో ఇట్లా చిన్నపిల్లలు అన్నాక ఇంకా ఇలానే చేస్తుంటారు కదా చాలా వరకు. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయినాం అనమాట. జేబీఎస్లో బస్సెస్ అస్సలు లేవు ఆ రోజు, ఎందుకంటే మేడారం జాతరకి సెండ్ చేశారంట. అసలు బస్సులన్నీ మేడారం జాతరకి వేసారనమాట. సో అందుకని మేము సూపర్ లగ్జరీ ఉంటుంది కదా, దాంట్లో ఇచ్చాం అనమాట. అది కూడా లాస్ట్ సీటు దొరికింది మాకు, అంత రష్ ఉండే అప్పుడు కూడా. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఎలా అనిపించింది వ్లాగ్స్ అన్నవి ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మేము ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఫుల్ ఎండ. మేము మార్నింగ్ స్టార్ట్ అయితే 2 అయింది ఇంటికి వచ్చే వరకు. మా మొఖాలు అయితే మొత్తం మాడిపోయినాయి అనమాట, అంత ఎండ ఉండే ఆ రోజు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా దేవుని చేద్దామని స్టార్ట్ చేసిన అనమాట. నేను సొంతంగా ఫస్ట్ టైం మా ఇంట్లో చేస్తున్నాను అనమాట. సో దేవుడికి నాకు ఒక మెమరబుల్గా ఉంటుంది అనేసి అయితే వ్లాగ్ తీసిన అనమాట నేను. సో ఇక్కడ దేవుని దగ్గర సమ్మక్కకు ఇట్లా పొదిచ్చుకొని బొట్లు పెడతారనమాట. బొట్లు పెట్టుకున్న తర్వాత అయితే అన్నీ అరేంజ్ చేసి పెట్టిన అనమాట. మా మమ్మీ మా డాడీ వచ్చే వరకు అయితే నేను అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నా. సమ్మక్క సారక్క స్పెషాలిటీ ఏంటి అంటే, మన వెయిట్ ఎంత ఉంటుందో అంత వెయిట్ మనము ఎత్తు బంగారం ఇస్తామన్నమాట. అలా మొక్కుకుంటాము మనము, మన కోరికలు తీరితే అలా మనము దేవుడికి ఎత్తు బంగారం ఇస్తామన్నమాట. ఎత్తు బంగారం అంటే బెల్లం అన్నమాట. బెల్లం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. సో నేను ఇలాంటివి అయితే ఎత్తు బంగారాలు అయితే ఏమి ఇవ్వలేదు, కానీ ఇంట్లో దేవుడిని అయితే చేసుకున్నాను అనమాట. సో దేవుడికి నైవేద్యంగా బెల్లం తీసుకొచ్చి అయితే నేను రెడీ చేసి అక్కడ దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ గద్దెల దగ్గరికి తీసుకెళ్ళాను అనమాట. జాతర దగ్గరికి వెళ్ళినాం అనమాట. అక్కడికి వెళ్ళి మొక్కులు అయితే సమర్పించి వస్తారనమాట. సో ఇట్లా అయితే జరుగుతుంది ఇక్కడ. మా తెలంగాణలో అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరి ఇంట్లో సమ్మక్క సారక్క చేసుకుంటారనమాట ఆ రోజు. ఇంకా నేను ఎలా చేశానన్నది అయితే చూపించేస్తాను, చూసేయండి. సో చూసారు కదా, ఇలా అయితే మొత్తం రెడీ చేసుకొని దేవుడికి అయితే చేస్తామన్నమాట. మేము అటు సైడ్ పెట్టినాం అనమాట సమ్మక్కం. సో దేవుడికి మొక్కుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టి అయితే కోడి పిల్లని అయితే కోసామన్నమాట. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే దేవుడి దగ్గర పెట్టిన ఎత్తు బంగారం అంటారు కదా, బెల్లం కానీ మనము ఎత్తు బంగారం ఇస్తే ఎత్తు బంగారం కానీ ఇవి తీసుకెళ్ళి మళ్ళీ మొక్కులు అప్పచెప్తాం అనమాట గద్దె దగ్గర నెక్స్ట్ డే. సో ఇట్లయితే జరుగుతుంది. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.